హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న వెహికల్ థార్ ఎల్ఎక్స్టీ 4-wheel drive వేరియంట్ అనమాట, టాప్ మోడల్. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ రివ్యూ, ప్రైస్, ఫీచర్స్, అలాగే ఈ వెహికల్ మీద నా ఒపీనియన్ క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ఇలాంటి న్యూ అప్డేటెడ్ కార్ రివ్యూస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు ఫస్ట్ అయితే మనం కీ గురించి మాట్లాడుకుందాం. కీలో చూసినట్లయితే లాక్, అన్లాక్, అలాగే ఫైన్ బటన్స్ అయితే ఉన్నాయన్నమాట. కీ కొంచెం వెయిట్గానే ఉంది. ఈ కీ కేవలం మీకు కార్ని లాక్, అన్లాక్ చేయడం కోసమే కాదు, మిర్రర్ని కూడా లాక్, అన్లాక్ చేయొచ్చు అనమాట. అలాగే ఫైన్ బటన్ ఉంటుంది. డార్క్ ఏరియాస్లో పార్క్ చేసినప్పుడు ఈజీగా ఫైన్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇండియాలో మోస్ట్లీ ఐకానిక్ క్లాసిక్ ఎస్యూవీ అని అంటే ఆఫ్ రోడ్ కోసం మహీంద్రా థార్నే చెప్తారు. ఈ వెహికల్ని కొందామని మీరు షోరూమ్కి వెళ్ళినప్పుడు మీకు అక్కడ మహీంద్రా థార్ రాక్స్ చాలా ప్రీమియంగా 5 doors తోటి ఫ్యామిలీకి లగ్జరీగా ఆఫ్ రోడ్ కోసం కనిపిస్తూ ఉంటుంది. బట్ ఈ ఐకానిక్ థార్ మాత్రం ఒక హార్డ్ కోర్ అడ్వెంచర్ ఆఫ్ రోడ్ కోసం అండ్ మీకోసం మరీ ముఖ్యంగా కాంపాక్ట్ డిజైన్లో ఒక ఎస్యూవీని ఆఫ్ రోడ్ కోసం ప్యూర్లీ చూస్తున్నట్లుగా అయితే ఈ ఐకానిక్ మహీంద్రా థార్ని అయితే అస్సలు మిస్ అవ్వద్దు. థార్ యొక్క ఫ్రంట్ లుక్ చూసుకున్నట్లుగా అయితే చాలా బోల్డ్ అండ్ వెరీ మస్కులర్గా కనిపిస్తూ ఉంటుంది. ఫ్రంట్లో మనకి సిగ్నేచర్ 7 slot గ్రిల్ అయితే కనిపిస్తూ ఉంది. అలాగే రౌండ్ హెడ్ ల్యాంప్ మనకి హాలోజన్ బల్బ్ సెటప్ తోటి ఆఫర్ చేస్తున్నారు. వైడ్ వీల్ ఆర్చెస్, వాటి మీద మనకి సైడ్ ఇండికేటర్స్ తో పాటు హజార్ లైట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్ లో మనకి మెటాలిక్ లాగా కనిపిస్తున్నటువంటి ఈ హార్డ్ ప్లాస్టిక్ బంపర్ అయితే చూడొచ్చు. దాని మీద థార్ లోగో కూడా మీకు కనిపిస్తూ ఉందన్నమాట. దీంతో పాటు మహీంద్రా అనేటువంటి ఆ 3D లోగో సో మనకి చాలా మంచిగా క్రోమాక్సన్స్ తోటి ఆఫర్ చేస్తూ ఉన్నారు. వీల్ యొక్క ఆర్చెస్ బ్లాక్ కలర్ క్లాడింగ్ తోటి అండ్ అలాగే మనకి ఫాగ్ ల్యాంప్స్ కూడా ప్రాపర్ మనకైతే మాత్రం 2 వైపులా హాలోజన్ బల్బ్ తోటి ఆఫర్ చేస్తున్నారు. ఇంకా సైడ్ నుంచి చూసినప్పుడు థార్ మనకి ఇలా కనిపిస్తుంది. చాలా కాంపాక్ట్ గా ఉంటుంది. టిపికల్ డబుల్ డోర్ తోటే ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్ కి వెళ్ళాలంటే. సో ఖచ్చితంగా మీరైతే ఫ్రంట్ నుంచే వెళ్ళాలి. థార్ ఒక హార్డ్ కోర్ ఆఫ్ రోడ్ వెహికల్ అనమాట. సో దానికి తగ్గ 226 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉందన్నమాట. ఎలాంటి టెరైన్ ప్లేసెస్ లోనైనా ఈజీగా సర్వైవ్ అవ్వగలదు. అలాగే థార్ బ్యాడ్జింగ్ క్రోమాక్సన్స్ లో చూపిస్తున్నారు. 4x4 4-wheel drive అని చెప్పి క్రోమాక్సన్స్ లో కనిపిస్తుంది. ఇంకా మాన్యువల్లీ అడ్జస్ట్ చేసుకోగలిగినటువంటి మనకు ఓవర్వ్యూమ్స్ అయితే మాత్రం సో బ్లాక్ కలర్ లో ఇచ్చేస్తున్నారు. ఇంకా వీల్స్ చూసుకున్నట్లయితే ఇది మనకు ఆఫ్ రోడ్ కి సంబంధించినటువంటి 18-inch వీల్స్ అనమాట. 255/65 ఆర్ 18-inch వీల్స్ అయితే వచ్చేస్తున్నాయి. సో అలాగే మనకి అలాయ్ వీల్స్ కూడా మనకి చాలా మంచి ప్రాపర్గా కనిపిస్తున్నాయి. మహీంద్రా లోగో కూడా ఉంది దాని మీద. అండ్ ఇది మనకి 4-wheel drive. మనకి ఫ్రంట్ బ్యాక్ 2 వీల్స్కి మనకి పవర్ అయితే అందుతుంది అనమాట. దాని ద్వారా ఏంటంటే మీరు టెరైన్ ప్లేసెస్లో కాస్త అన్ఈవెన్ రోడ్లో ఉన్నప్పుడు సో ఖచ్చితంగా కూడా 2 వీల్స్ ప్రాపర్గా గ్రిప్ అయితే ఆఫర్ చేస్తుంటాయి కాబట్టి ఈజీగా మన ఆఫ్ రోడ్ అయితే క్లియర్ అయిపోతుంది అనమాట. అండ్ ఇక బ్రేకింగ్ సేఫ్టీ వైస్ చూసుకుంటే యాంటీ లాక్ బ్రేకింగ్ అయితే ఉంటుంది. దాంతోపాటుగా మనం ఈక్వల్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూట్ అయ్యే విధంగా ఈ వీడియో కూడా ఆఫర్ చేస్తున్నారు కాబట్టి సో బ్రేకింగ్ కూడా బాగుందని చెప్పొచ్చు. ఇంకా రేర్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు ఒక స్టెఫ్నీ వీల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ దీనికి ఇది ఒక అందం అన్నమాట. బ్యాక్ సైడ్ నుంచి చూస్తుంటే థార్ రాక్స్ కావచ్చు, థార్క్ కావచ్చు. అండ్ డీఫాగర్ హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ అయితే మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఆ బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తున్న గ్లాస్ డోర్ని కూడా కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం కెమెరా గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో 360 degrees కెమెరాస్ అయితే ఉండవు. ఇది ఒక హార్డ్ కోర్ ఆఫ్ రోడర్ అనమాట. సో ఫ్రంట్ సైడ్ ఓవర్వ్యూమ్స్ మీద మీ కెమెరా ఉండదు. ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రమే మీకు కెమెరా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అలాగే కింద మీరు అల్యూమినియం ఫెండర్, అలాగే మనకు పార్కింగ్ సెన్సార్స్ అయితే మీరు చూసుకోవచ్చు. మీకు ఒక డౌట్ వచ్చి ఉండాలి, సో ఆ కెమెరా స్టెఫ్నీ తీసేస్తే కెమెరా బయటకు వచ్చేస్తుంది ఏమని చెప్పి. స్టెఫ్నీతో పాటు కాదండి, రాదు. ఓన్లీ వీల్ మాత్రమే వస్తుంది. ఇంకా థార్లో మనకి బూట్ స్పేస్ చూసుకున్నట్లుగా అయితే 368 liters అయితే ఉంటుంది. ప్రాక్టికల్గా చూసుకుంటే థార్లో బూట్ స్పేస్కి అయితే అంత స్కోప్ లేదనమాట. మీకు కావాలనుకున్నట్లుగా అయితే బ్యాక్ సైడ్ మనకి ఏదైతే ప్యాసింజర్ సీట్ను క్లోజ్ చేసినట్లుగా అయితే 1000 లీటర్ల కంటే ఎక్కువ స్పేస్ అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇద్దరు మాత్రమే ఆఫ్ రోడ్ చేద్దాం అనుకున్నప్పుడు సో మీరు ఈ పని చేసి ఎక్స్ట్రా బూట్ స్పేస్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మీరు గమనించినట్లుగా అయితే థార్ లోగో ఉన్నటువంటి సైడ్ ఇండికేటర్స్ హాలోజన్ బల్బ్ సెటప్ తోటి ఆఫర్ చేస్తున్నారు. అండ్ లుక్ మాత్రం చాలా బాగుంటాయి. సో ఈ యొక్క టర్న్ ఇండికేటర్స్. ఇంకా ఇంటీరియర్ లోకి వెళ్ళబోయే ముందు ఒకసారి దీని టిపికల్ ఇంజిన్ గురించి మనం మాట్లాడుకుందాం. దీంట్లో మనకి 2.2 liters యమహాక్ డీజిల్ ఇంజిన్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో దీంట్లో మనకి 130 PS పవర్, సో టిపికల్ 300 Nm ఆఫ్ టార్క్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా మీకు మహీంద్రా థార్ పెట్రోల్లో కూడా అవైలబుల్ ఉంటుందన్నమాట. సో మనకి 2 liters
ఎమ్ స్టాలియన్ పెట్రోల్ ఇంజిన్ అయితే వచ్చేస్తుంది. దీంట్లో మీకు కావాలనుకున్నట్లయితే మాన్యువల్ ప్లస్ ఆటోమేటిక్ కూడా ఉంటుందన్నమాట డ్రైవ్ సిస్టమ్స్. ఇక మైలేజ్ చూసుకున్నట్లయితే పెట్రోల్ వచ్చేసరికి 10-12 కిలోమీటర్స్ అయితే వస్తుందన్నమాట రఫ్‌గా. సో, మీరు మరీ కామ్ డ్రైవర్ అయితేనే మీకు ఆ 12 కిలోమీటర్స్ లేకపోతే 10తో సరిపెట్టేసుకోవాల్సిందే. ఇంకా డీజిల్ అయితే మాత్రం 13-14 కిలోమీటర్స్‌లో అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇక ఇంటీరియర్ చూసుకున్నట్లయితే ఇక్కడ బ్లాక్ కలర్ డోర్ హ్యాండిల్స్ అయితే ఉన్నాయి. సో, ఎవ్రీ పార్ట్ చాలా మీకు ప్రాక్టికల్‌గా ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా క్లాసిక్‌గా ఉంటుంది. ఎక్కడా గూడా మీకు సెన్సార్‌లు ఇలాంటి ఫీచర్స్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఇంకా మనం మాన్యువల్‌గా అయితే మాత్రం సీట్‌ని అయితే రిక్లైన్ చేసుకోవచ్చు ఫ్రంట్‌కి, బ్యాక్‌కి. సో, కంఫర్టబుల్‌గానే కూర్చోవచ్చు. సో, అండర్ థై సపోర్ట్ కూడా చాలా బాగుంది. అండ్ మీరు గమనించొచ్చు అది గూడా. ఇంకా డ్రైవర్ క్యాబిన్ యొక్క హెడ్ రూమ్ చూసుకున్నట్లయితే కొంచెం లిమిటేషన్ అయితే ఉందన్నమాట. ఇక దిగటానికి ఈజీగా ఎక్కటానికి హ్యాండిల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా డోర్ ఫీచర్స్ గనక గమనించినట్లయితే మొత్తం బ్లాక్ కలర్‌లో హార్డ్ ప్లాస్టిక్ అయితే ఇచ్చేశారు. తార్ లోగో మీరైతే చూసుకోవచ్చనమాట. సో, అలాగే మన ఎలక్ట్రానిక్ మిర్రర్ కంట్రోల్ అయితే ఉంది. సో, దాంతో పాటుగా మనకి ఓఆర్‌విఎమ్స్ కంట్రోల్ కూడా ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. సో, రైట్ సైడ్‌న కొంచెం మీకు స్పేస్ అయితే ఉందన్నమాట ఫోన్ పెట్టుకోవడానికి. అలాగే బ్లాక్ కలర్‌లోనే డోర్ హ్యాండిల్ అయితే చూసుకోవచ్చు. ఎక్కడా కూడా మీకు కొంచెం కూడా సాఫ్ట్ టచ్ అనేది ఉండదన్నమాట. మొత్తం ఫైబర్ ప్లాస్టిక్ క్వాలిటీ అయితే పర్లేదు బానే ఉంది. ఇంకా డోర్‌కి కింద సైడ్‌న కాస్త యుటిలిటీ స్పేస్ అయితే ఉందన్నమాట. ఓవరాల్‌గా డోర్ చాలా నీట్‌గా ఓపెన్ అయిపోయింది 90 డిగ్రీస్‌లో ఈజీగా లోపలికి వెళ్ళొచ్చు. ఇంకా కార్‌ని యాక్టివేట్ చేస్తే ఇక్కడ మనకి మంచిగా ఇన్ఫోటైన్మెంట్ అయితే మాత్రం ఆన్ అయిపోయిందన్నమాట. అలాగే డాష్‌బోర్డ్ మీకు కంప్లీట్ అనలాగ్‌లో అయితే చూడొచ్చు. మధ్యలో ఎంఐడీ అయితే ఉంది. మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే. సో, ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది స్టీరింగ్ గురించి. స్టీరింగ్ అయితే మాత్రం కొన్ని నావిగేషన్ బటన్స్ తోటి మధ్యలో మనకి మహీంద్రా లోగో తోటి అండ్ రౌండ్ కట్‌తో చూడటానికి చాలా బాగుంది. ఇంకా ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ గురించి చూసుకున్నట్లయితే 10 ఇంచెస్ హెచ్‌డీ టచ్ స్క్రీన్ డిస్‌ప్లే అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇది 3 పార్ట్స్‌లో మనకు కనిపిస్తుంది. సో, ఇక్కడ మనకి లాస్ట్ వెర్షన్స్‌లో అయితే మాత్రం చాలా హార్డ్‌గా ఉండేదన్నమాట. ఇన్ఫోటైన్మెంట్ కూడా ఇప్పుడు కాస్త మార్చారు. సో, టచ్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. దీంట్లో మనకి ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే సపోర్ట్ అయితే ఉందన్నమాట. వీటితో పాటుగా బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్‌తో పాటు గూగుల్ మ్యాప్స్, నావిగేషన్ సిస్టమ్‌తో పాటు రేర్ కెమెరా వ్యూ అంతా కూడా ఇక్కడ నుంచి మనం ఈ ఇన్ఫోటైన్మెంట్ 10 ఇంచెస్ స్క్రీన్‌లో చూసుకోవచ్చనమాట పార్కింగ్ సమయంలో. ఇంకా ఆఫ్ రోడ్ అడ్వెంచర్ స్టాట్స్‌లో మనకి ఆల్టిమీటర్, కంపాస్ ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. స్టీరింగ్ యాంగిల్ ఇవన్నీ చూసుకోవచ్చనమాట. వీటితో పాటుగా టెంపరేచర్ కంట్రోల్స్ ఇవన్నీ కూడా మనం యాజ్ యూజువల్‌గా ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు. ఇంకా కో ప్యాసింజర్ సైడ్ డోర్ యుటిలిటీస్ కూడా సేమ్ ఉంటాయండి. ఇంకేం మార్పే ఉండదు. ఇంకా ఏసీ విండో అయితే ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. క్రోమాక్స్ సెన్స్ తోటి ఆ రౌండ్‌గా మంచిగా ఇస్తున్నారు. అండ్ పట్టుకోవడానికి కాస్త హోల్డర్ అలాగే కొంచెం స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది. అండ్ లెగ్ స్పేస్ కూడా సఫిషియెంట్‌గా ఉంటుందన్నమాట. సో, మీతో పాటు లాంగ్ డ్రైవ్స్, ఆఫ్ రోడ్‌లో వెళ్ళేటప్పుడు ఆ కంఫర్ట్ కో ప్యాసింజర్ కూడా వచ్చేస్తుంది. ఇంకా మిడిల్‌లో చూసుకున్నట్లయితే 2 ఏసీ మనకి అవుట్లెట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా! క్రోమాక్స్ సెన్స్ తోటి అండ్ మంచి నాబ్ సెటప్ తోటి మనం మంచిగా అయితే మాత్రం సెట్ చేసుకోవచ్చు. విండో ఎటువైపు వెళ్ళాలనే దాని గురించి. ఇంక ఇక్కడ 2 నాబ్స్ అయితే ఉన్నాయి. అంతా క్లాసిక్ అండి. మొత్తం కూడా చాలా క్లాసిక్ ఫీల్ అయితే ఉంటుంది లోపలికెళ్ళినప్పుడు ఆ ఇంటీరియర్ కూడా. ఉన్న తక్కువ ఫిజికల్ బటన్స్ అయినా క్వాలిటీ చాలా బాగున్నాయి. అండ్ మంచిగా అయితే ఆఫర్ చేస్తున్నారనమాట. ఇంకా ఈ బటన్స్ కిందే మనకి ఫోన్ పెట్టుకోవడానికి కాస్త స్పేస్ అయితే ఉంది. అలాగే 15 వాట్స్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్‌తో పాటు టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక 4 వీల్ డ్రైవ్ ట్రాన్స్‌ఫర్ కేస్ లివర్‌ని అయితే ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మీరు. సో, మీరు రైడ్ చేస్తున్నప్పుడు ఆ 4 వీల్ డ్రైవ్ యొక్క మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే గేర్ రాడ్ అయితే యాజ్ యూజువల్. ఇంక ఇది మనకి హ్యాండ్ బ్రేక్ అనమాట. అలాగే ఇక్కడ కాస్త యుటిలిటీస్ అయితే ఉన్నాయి. సో, మనకి కొంచెం కప్ హోల్డర్స్ అవన్నీ అనమాట. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అవన్నీ. దాంతో పాటుగా మనకి ఆర్మ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మంచిగా స్పేసియస్‌గా ఉందన్నమాట. ఇద్దరు హ్యాపీగా కో ప్యాసింజర్ కూడా ఇట్లా ఆర్మ్ రెస్ట్ అయితే పెట్టుకొని కూర్చోవచ్చు. అండ్ సీట్స్ అయితే మాత్రం మంచిగా కాస్త లెదర్ టచ్ తోటి అండ్ మంచిగా ఫోమ్ ఫినిషింగ్ తోటి అలాగే కాస్త ఫ్యాబ్రిక్ టచ్ తోటి బానే ఉన్నాయి. అండర్ థై సపోర్ట్ కూడా చాలా బాగుందన్నమాట. అండ్ మంచిగా ఉన్నాయి. ఇద్దరికి కూడా కంఫర్ట్ ఉన్నాయి ఫ్రంట్‌లో. సో, కూర్చునే వాళ్ళకి. ఇంకా మనకి ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ల్యాంప్ యొక్క బ్రైట్‌నెస్ కూడా చాలా బాగుంది. ఇంకా ట్రెడిషనల్ హార్న్ అయితే మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. దాంతో పాటుగా మనకి స్టీరింగ్ మీద వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్‌తో పాటు వాయిస్ అసిస్టెంట్ అయితే కనిపిస్తూ ఉంది. కాల్ రిజెక్ట్ బటన్స్ కూడా ఉంటాయన్నమాట. సో, అలాగే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అవన్నీ యాజ్ యూజువల్‌గా ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇంకా డ్రైవర్ రైట్ సైడ్ ఇంకొక మనకి ఏసీ విండో అయితే చూసుకోవచ్చు. అలాగే మనకి ఏదైతే హెడ్ ల్యాంప్‌ని ఆపరేట్ చేయడానికి ఒక రోలర్ అయితే ఉంది. కొన్ని స్విచ్ కేసెస్ యాజ్ యూజువల్‌గా. ఇంకా మనకి ఇక్కడ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే అయితే చూసుకోవచ్చు. అనలాగ్ అండ్ కాస్త పార్ట్ డిజిటల్‌లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఓపెన్ చేయంగాల్నే థార్ అనేటువంటి లోగోతో పాటు సీట్ బెల్ట్ వార్నింగ్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తుందనమాట. సో, చాలా క్లాసిక్‌గా ఉంటుంది. మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే మీకు టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ అయితే ఉంటుందనమాట. సో, దీంతో పాటుగా మీకు కావాల్సిన ట్రిప్ మీటర్స్ అన్నీ ఉంటాయి. అండ్ లో ఫ్యూల్ ఇండికేటర్స్ యాజ్ యూజువల్ అన్ని కార్స్‌లో ఉండే విధంగానే బేసిక్ ఫీచర్స్ అయితే మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇంకా ఆడియో సిస్టమ్ చూసుకున్నట్లయితే థార్‌లో అంత గొప్ప ఆడియో సిస్టమ్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. 2 ట్వీటర్స్‌తో పాటు 4 స్పీకర్స్ అయితే ఉంటాయి. ఎక్స్‌ట్రా సౌండ్ స్పీకర్స్ మీరు మంచిగా యాడ్ చేసుకోండి ఇంకాస్త బెటర్‌గా ఎంజాయ్ చేయడం కోసం. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇంకా ప్యాసింజర్ సీట్స్ అయితే చాలా కంజెక్టెడ్‌గా ఉంటాయి. సో, అక్కడికి వెళ్ళాలంటే ఫ్రంట్ డ్రైవర్ సీట్‌ని మనం
క్లోజ్ చేసేసి లోపలికి వెళ్ళాలి, లేదంటే ప్యాసింజర్ సీట్‌ని. సో, ఇక్కడ నుంచి చూసుకుంటే ఇద్దరు చిన్నగా ఉండేవాళ్ళు కూర్చోవాలి. మరి పెద్దగా ఉండేవాళ్ళు ఇద్దరు కూర్చుంటే వాళ్ళకి సఫిషియంట్ నీ రూమ్ ఉండదు. అలాగే సఫిషియంట్ లెగ్ స్పేస్ ఉండదు. వాళ్ళు మీతో పాటు లాంగ్ డ్రైవ్ అయితే చేయలేరన్నమాట. సో, ఈ 2 సీట్స్‌ని గనక మీరు ఫోల్డ్ చేసుకున్నట్లుగా అయితే ఆల్మోస్ట్ 1000+ లీటర్స్ మీరు ఎక్స్‌ట్రా బూట్ స్పేస్ ఎంజాయ్ చేయొచ్చనమాట. కాబట్టి మీరు ఫ్యామిలీ కోసం థార్‌ని గనక చూస్తున్నట్లయితే స్కిప్ చేయండి. థార్ రాక్స్ తీసుకోండి. ఫ్యామిలీకి చాలా కంఫర్టబుల్‌గా ఉండే స్పేసియస్ సీట్స్ అయితే మీకు అక్కడ ఉంటాయన్నమాట. ఇది మీకు ఫ్యామిలీ కోసం అయితే సో, అంత సూటబుల్ అయితే కాదు. ఇక సేఫ్టీ వైస్ చూసుకున్నట్లయితే మహీంద్రా థార్ మనకి భారత్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లో మనకి 4 స్టార్ రేటింగ్ అయితే పొందిందనమాట. సో, దీంట్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. డ్రైవర్‌కి, కో ప్యాసింజర్‌కి మాత్రమే. ఇంకా హిల్ హోల్డ్ అసిస్టెంట్ ఫీచర్స్ ఉంటాయి. హిల్ డిస్కెంట్ ఫీచర్స్ కూడా ఉంటాయి. సో, మీరు అడ్వెంచర్ చేసేటప్పుడు ఈ ఫీచర్స్ మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇంకా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో బేస్ వేరియంట్ వచ్చేసరికి 11.5 లాక్స్ ఎక్స్-షోరూమ్ ప్రైస్‌తో స్టార్ట్ అవుతుంది. సో, ఇప్పుడు మనం టాప్ ఎండ్ వేరియంట్ 4 వీల్ డ్రైవ్‌తో చూస్తున్నాం కాబట్టి ఈ టాప్ వేరియంట్ వచ్చేసరికి ఆన్ రోడ్ ప్రైస్ చెప్తున్నాను అప్రాక్సిమేట్లీ ఆల్ ఓవర్ ఇండియా. సో, 20 నుంచి 21 లాక్స్ మధ్యలో ఉండొచ్చు. సో, డిపెండింగ్ ఆన్ మీరు కొనే ఏరియాని బట్టి అది మారుతూ ఉంటుందన్నమాట. సో, మీకు ఎగ్జాక్ట్‌గా ఆన్ రోడ్ ప్రైస్ డీటెయిల్స్ కావాలంటే ఒంగోలులోని పైనీర్ మహీంద్రా షోరూమ్‌ని విజిట్ చేయండి. స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తున్నాను. సో, వాళ్ళతోటి కాంటాక్ట్ అయ్యి క్లియర్‌గా తెలుసుకోవచ్చు. ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో మీకోసం ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయకుండా మీ ఆఫ్ రోడ్ ఈవెంట్స్ కోసం, మీ ఆఫ్ రోడ్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఒక మంచి క్లాసిక్ రోడ్ స్టార్‌ని ఒక రగ్గడ్‌గా మీరు గనక ఆలోచిస్తూ తీసుకుందామని చూస్తుంటే మహీంద్రా థార్ చాలా కాంపాక్ట్ ఎస్‌యూవీ అన్నమాట. సో, ఈ విషయంలో ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు వీడియో. ఇంకో మంచి వీడియో తీసుకురావడానికి నాకు చాలా ఎంకరేజింగ్‌గా ఉంటుంది. వెళ్ళేటప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్‌ని వీడియోని లైక్ చేసి హైప్ చేసి వెళ్ళండి ప్లీజ్.